హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో రియల్మీ వాళ్ళ ఇంకొక మొబైల్ రియల్మీ 11ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 67 వాట్స్ది, 5000 mAh బ్యాటరీ ఉంది, 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తోటి మరి ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి ఫొటోస్ ఎలా వస్తున్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ 11 మొబైల్. మరి ఈ బాక్స్ పైన మీరు స్పెసిఫికేషన్ తీసుకున్నట్టయితే మిడిటెక్ డెమెన్సిటీ 6100+ ప్రాసెసర్ యూస్ చేశారు, 5G చిప్ సెట్ ఇది. దాంతోపాటే మంచి విషయం ఏంటి అంటే 67 వాట్స్ చార్జర్తో పాటు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు డైనమిక్ అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంటుంది అంటున్నారు, 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. ప్రజెంట్ నా దగ్గర 8GB ర్యామ్ 256GB స్టోరేజ్లో అయితే ఈ వేరియంట్ ఉంది. మరి దీని సీలే నేను బ్రేక్ చేసేసాను. బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు డే టు లూప్ అని చెప్పేసి కవర్ ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇందులో మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ట్రాన్స్పరెంట్ కేస్, దాంతోపాటే ఒక సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. ఇక అన్నిట్లలో ఇదే ఉంటుంది, దీనిలో కూడా ఇదే ఉంది. మరి బాక్స్ లోపల వైపు మొబైల్ ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్క పెట్టినట్టయితే ఇదే 67 వాట్స్ ఛార్జర్. కాకపోతే యాక్చువల్లీ వీళ్ళు 80 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. మరి 67 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మొబైల్ గురించి మాట్లాడినట్టయితే డిజైన్ అనేది మీకు రియల్మీ 11X ఎలాగైతే ఉందో అలానే కనిపిస్తుంది రియల్మీ 11 కూడా. సో ఇక్కడ చూడండి, మీకు 2 కళ్ళు, దాంతోపాటు 108 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ మనకు సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. దాంతోపాటు సైడు మనకు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్, కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాగ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ యొక్క కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మరి ఒకటే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ కోరుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుద్ది. దాంతోపాటే సిమ్ ట్రే గురించి మాట్లాడినట్టయితే దీనిలో 2 సిమ్స్, ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ సమస్యలు అయితే ఉండవు. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ ఉంది. సో మరి ఇక్కడ ప్లాస్టిక్ బిల్ తోటి అయితే మొబైల్ చూడడానికి కనిపిస్తుంది. చుట్టూ మనకు ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకు గోల్డెన్ కలర్లో ఉంచిన కారణంగా మొబైల్ అనేది కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సో మరి ఫటాఫట్ మొబైల్ని బూట్ చేసేద్దాం. సో రియల్మీ అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం మీరు గమనించవచ్చు. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్ తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, మొబైల్ ఆల్మోస్ట్ బూట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్టయితే రియల్మీ యూఐ ఉంది. గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. చుట్టూ మనకు బెజిల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. కింద మాత్రం పై వైపుతో పోల్చుకున్నట్టయితే కొంచెం ఎక్కువ బెజిల్ చూడడానికి కనిపిస్తుంది. సో మరి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అబౌట్ డివైస్లోకి వెళ్ళినట్టయితే చూడండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రాసెసర్, డిస్ప్లే అవన్నీ చూడడానికి కనిపిస్తున్నాయి. దాంతోపాటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది 13 తోటి రావడం మనం చూడవచ్చు. దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ వీడియో ఎంతవరకు రికార్డ్ అవుద్ది అనేది చూసినట్టయితే ఇక్కడ మనము బ్యాక్ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా సేమ్ 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మనకు రియల్మీ 11X ఏదైతే ఉంటుందో దానిలో కూడా చూసాం. మరి కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేస్తాను, చూసేయండి. సో మరి ఎడ్జ్ డిటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే నేను పోర్ట్రేట్ మోడ్లో క్యాప్చర్ చేశాను, బాగుంది. నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసేసాను. నెక్స్ట్ మీకు ఇక్కడ 108 మెగాపిక్సెల్ తోటి ఫొటోస్ క్యాప్చర్ కావాలి అంటే అది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మోడ్లోకి వెళ్ళినట్టయితే స్లోమోలో డ్యూయల్ వీడియో అని చెప్పేసి, టిల్ట్ షిఫ్ట్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి కొన్ని శాంపుల్స్ అయితే చూసేయండి. నెక్స్ట్ మొబైల్ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే సైడ్ మౌంటెడ్ ఇచ్చారు. ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఇక్కడ మీరు అది చూసేయచ్చు. ఫ్రెండ్స్, మరి మీరు మొబైల్ డిస్ప్లే చూడండి, బాగుంది. ఇండోర్లో బాగానే ఉంటుంది, అవుట్డోర్లో కూడా పర్లేదు, బాగానే అనిపిస్తూ ఉంటుంది. సో మరి నేను ప్రజెంట్ ఇక్కడ మీకు చూపించేది ఇండోర్లో చూపిస్తున్నాను. సో దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడినా, బ్రైట్నెస్ గురించి మాట్లాడినా అన్నీ బాగానే కనిపించేస్తున్నాయి. మరి సౌండ్ కూడా నాకు లౌడ్గానే వినిపించింది. సో ఫ్రెండ్స్, మరి ప్రాసెసర్ తోటి మనము గేమింగ్ చేయవచ్చా లేదా అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మరీ చాలా స్మూత్గా కాదు, కానీ ఓకే, గేమింగ్ని అయితే మనం దీనిలో ఆడేయచ్చు. పెద్ద గేమ్స్ని కూడా హ్యాండిల్ చేయవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి దీనికి నేను ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ వేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. మొబైల్ డిజైన్ అనేది బాగుంది, అంటే ఇంతకుముందులాగా కాకుండా కొంచెం మార్చారు. దాంతోపాటు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది, డిస్ప్లే కూడా బాగుంది. ప్రైస్ ఏముంటుందో చూడాలి. ఒక 4K రికార్డింగ్ కూడా ఇస్తే కంప్లీట్ ప్యాకేజ్ అయ్యేది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.